హే పల్లవి, కమ్ హియర్. నిన్నే, రా లోపలికి. కమ్ కమ్ కమ్. రా. ఏంటి? నీకు చెప్పాలా? అరే పిలిచావు కదా. పిలిచాను. ఎందుకు పిలిచాను చెప్తా, వెయిట్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే ఏం చెప్తాం, ఇది కూడా అంతే. నువ్వెప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నేనెప్పటిలాగే ఉన్నానే. లేదు, ఇవాళ ఎందుకో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చరణ్, ఏమైంది నీకు? ఎందుకేదో మత్తెక్కిన వాళ్ళలో మాట్లాడుతున్నావు? అదే నేను నోటీస్ చేశా, ఎందుకో మధ్య ఎక్కినట్టుగా ఉంది. ఎప్పటి నుంచి అంటే ఇందాక కిచెన్లో పాలు తాగాను కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది. అంటే ఇందాక కిచెన్ లో నేను పెట్టిన 2 గ్లాసుల పాలల్లో 1 గ్లాస్ పాలు నేను తాగేశా. ఎందుకు అలా షాక్ అయ్యావు? పంపు తీసి అందులో పురుగుల మందు కానీ ఎలకల మందు కానీ కలిపేసావా ఏంటి? చిచిచి, అలాంటిదేం లేదు. అయితే పర్లేదు, నా కోసమే పాలు పెట్టారేమని అనుకుని తాగేశాను. తీరా బామ్మ నువ్వు చంటిగాడికి అక్షత కోసం అని మాట్లాడుకుంటుంటే విని ఆ పాలు నేను తాగేశానంటే నువ్వు ఎన్కౌంటర్ చేస్తావని భయపడి స్టవ్ మీద ఉన్న పాలు ఖాళీ గ్లాసులో నింపేశా. అది మ్యాటర్. అయ్యో చచ్చం, ఆ పాలు నువ్వు తాగకూడదురా మగడా. అసలు నువ్వు నాకు నచ్చినట్టుగా ఎందుకు ఉండవు? ఏం నచ్చలేదు? ముందు నీలో నచ్చిందేంటో చెప్తా. కష్టంలో ఉన్నారని తెలిస్తే పరిచయం లేని వాళ్ళకైనా సహాయం చేయాలనే నీ మంచి మనసు అంటే ఇష్టం. మా అమ్మ నిన్ను ఎన్నిసార్లు అవమానించినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కేవలం మా బామ్మ కోసం, ఆవిడ ఆరోగ్యం కోసం అన్నీ భరిస్తూ ఇక్కడే ఉన్నావే. మా బామ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసావు కదా.